సుధాసారా వివర్షిణి. సుధా అంటే ఏంటి? అమృతం, నెక్టార్, అంబ్రియోజా. ఇంకా టాప్ పదం ఇంగ్లీష్ లో అంబ్రియోజా అంటారు. అది సుధా. ఆనందం, తన్మయత్వంలో కారేది. సుధాసారా వివర్షిణి. అమృత దారాలను కురిపించున్నట్టు పరంజ్యోతి అని సామాన్య అర్థం. ఇక దీని గుప్తనామాల్లో, ఇందులోని గుప్తనామాలు సుసార. సుసార మూల ప్రకృతికి సారభూతమైనది సావిత్రి లక్షణం. అందుకే ఆమె సుసార, శుభభద్రమైన సారం, అమృతం. ఈ అమృతము మూల ప్రకృతికి సారభూతమైన సావిత్రి లక్షణం. అంతే కదా. అంటే సావిత్రి అంటే కనటము, సవిత అంటే కనటము, లోకాన్ని పుట్టించటం అనే ఆనందము. అదే ముఖ్యంగా పెట్టుకున్న సావిత్రి. ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది, తల్లి కావాలని. అలా మూల ప్రకృతి అని. ఈమె సావిత్రి లక్షణము గలది. అనగా ఈ సమస్త జగత్తును కనుట, ఈ అండపిండ బ్రహ్మాండాలని కనటం అనేదే పెట్టుకుని ఉన్నది, ఇంకేమీ పెట్టుకోలేదు ఆవిడ. కాబట్టి ఆమె సుసార. సుసార అంటే శుభప్రదమైన సంకల్పం పెట్టుకుని ఉన్నది అని. నా పెళ్ళి అయితే అయింది, నీ పెళ్ళి అయితే అయినా ఒకటే కాకపోయినా ఒకటే అని చెప్పి అలా అనుకునే వాళ్ళు ఉంటారే, అలా కాదు. సర్వే జనా సుఖినో భవంతు. వాళ్ళ పెళ్ళి అంటే ఏంటంటే కళ్యాణం. నువ్వు అడుగుతున్న నాకు అనవసరం, నేనైతే ధనవంతుడిని కావాలి అని పెట్టుకునేది కాదు. సుసార శుభప్రదమైన, అందరినీ కనటం. మళ్ళీ కింద పిపిలికారి బ్రహ్మ పర్యంతము. ఒకే కడుపు నుంచి మనందరం వచ్చాం కాబట్టి రక్తబంధము. అందుకే అందరము కూడా అన్నదమ్ములుగా బతకటం. చీమ ఇంకో రకంగా పుట్టటం అర్థమైందా? పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఒకే అమ్మ ఉన్నది. తారతమ్య భేదములు లేకుండా అందరూ సుఖముగా జీవించండి అని. మా అమ్మ గొప్పతే, మీ అమ్మ నువ్వు ఎక్కడో పుట్టావు అని అలా కాదు. సుసారా, ఆ బిందువు సుసారా అంటే ఏంటంటే మీ అందరి జీవితాలకి, ఈ భూత భవిష్యత్ వర్తమానము, అకాలము నుంచి కాలము వరకు కూడా సుసారా. మంచి రోజులు, చెడు రోజులు, ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మూల ప్రకృతి నుంచి అని. అమ్మా తర్వాత అభివర్షిణి రెండవది. అభివర్షిణి అంటే జీవులకు, జడములకు, స్థావరములకు అనురూపములు, నామరూపాలని, చైతన్యాన్ని ఇస్తున్న తేజస్సు ఏదైతే ఉన్నదో దానికి ఆమె అభివర్షిణి. ఇప్పుడు మనం పుట్టాము అంటే అమ్మ దయండి, అవునా? అమ్మ దయ. అభివర్షిణి అంటే ఆమె ఆశీర్వదించి నేను పుట్టించడం. శ్రీకృష్ణుడు పుట్టాడు అంటే అభివర్షిణి, లోక కళ్యాణంగా పుట్టించటం. అలా ముందు ఆశీర్వాదం అమ్మవి తీసుకున్న తర్వాతే కింద వాళ్ళవి తీసుకుంటాను. అది అభివర్షిణి అంటే. తల్లి ఫస్ట్ ఆనందిస్తుంది, వాడిని ఆశీర్వదించి భూమి మీదకి పంపిస్తుంది, అభివర్షిణి. తర్వాత భూమి మీద ఎందరో నిన్ను ఆశీర్వదిస్తారు, అది వేరే విషయం. ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆమె అభివర్షిణి. ఏమా దానిపైన రాజస్సు, సూర్యుడి వలన పుట్టాము, చంద్రుడి వల్ల పుట్టాము. ఈ సూర్యచంద్రుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ ఓజస్సు. ఆమె అభివర్షిణి.
సూర్యుడికి చంద్రుడికి ఇచ్చి ఇది వెళ్ళి వాడికి ఇవ్వు అని, వాడిని పుట్టించు అని. మరి ఆమె అభివర్షిణి కదా, ఆమె అభిమతం, ఆమె సంకల్పమే మరి సృష్టి రావాలి. నువ్వు నేను అనుకుంటే సృష్టి రాదుగా. అది అభివర్షిణి అని. ఆమె అభిమతం. మన మనసుల్లో ఎలా ఉంటాయి, మన అభిమతాలన్నీ సర్వనాశనం వైపు ఉంటాయి. ఆమె అభివర్షిణి. అందుకే దేవుడిని ఎప్పుడు చూడాలన్నా పైనే చూస్తాం. ఓజస్సును చూస్తాం, బ్రాజస్సుని కాదు. బ్రాజస్సును పట్టుకుంటాం, సూర్యుడిని ఫస్ట్ చూస్తాం. సూర్యుడు దేవతా రూపంలో, అబ్బా ఎంత అదృష్టవంతుడు, అమ్మవారి కాంతిని తనలో పెట్టుకుని నా మీద మళ్ళీ తేజస్సుగా నా మీద ప్రసరింపజేస్తున్నాడు. అందుకే ఆదిత్య హృదయం, దానిపైన త్రికోణం చాలా, అది అభివర్షిణి అంటే. సో అణురూపములో, అణువుల నుంచి నీ శరీరంలో ఒక చర్మం పడిపోయి మళ్ళీ కొత్త చర్మం రావటం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? తలనీలాలు ఇచ్చాం, మళ్ళీ వస్తుందనే నమ్మకంతో ఇచ్చావు. రాదు అంటే ఎందుకు ఇస్తావు? మళ్ళీ వస్తుందంటే జుట్టే ఉందండి, గడ్డి మొలిచినట్టు మొలుస్తుంది. అంతేగా. అదంతా అనురూపంలో కూడా అమ్మవారు ఉంటుంది అని. అనురూపములో నామ రూపాలని, నీకు ఒక రూపము నామము ఇచ్చి, చైతన్యాన్ని ఇచ్చి, ఆ తేజస్సు నీలో ఆత్మగా ఉంటూ నీతో ఎన్ని పనులు చేయిస్తుంది ఎవరైతే ఉన్నారో అది అభివర్షిణి. సో ఆమెకు అందుకే గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. కృపా రసాన్ని తన తేజస్సుగా, గురు కృప ప్లస్ మాతృకృప, ఆ కృపని తేజస్సుగా జీవ పదార్థముగా ఇచ్చినట్టిది అని అర్థం. అందుకే గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం అంటూ బతుకురాని. అదే అమృతం. అమృతం అంటే అదేదో తాకేది కదా. అది ఎలా ఉంటుందో చెప్తాను, ఎలా ఉంటుందో చెప్తాను. అది అది ఎలా ఉంటుంది అంటే, రసముగా నువ్వు ఆ స్థితికి చేరుకుంటే క్రియాయోగం. నాస్తార కమలం దగ్గర ధారలు జిగటగా కాటు అంటే ఆయిలీ ఫార్మ్ లో ఉంది, ఎడతెరిపి లేకుండా ఒళ్ళంతా తడపబడుతుంది. ఒక్కసారి తన్మయత కదా, అది అమ్మవారు అని చెప్తున్నారు. అభివర్షిణి అంటే నీ ఒళ్ళంతా తన్మయత్వంలో తడిసిపోతావు, ఆనందంలో, సచ్చిత ఆనందం. అంటే అన్ని స్పృహలు తీసేస్తుంది, తన్మయత్వంలో అన్ని పోతాయిగా. అది ఆ తల్లి అభివర్షిణి. యోగపరంగా చాలా అంటారు. మీరు అంతవరకు అక్కడికి వెళ్ళండి, ఆ రసం ఎలా ఉంటుందో అనుభూతి చెందండి. ఆ 2 చుక్కలు చాలు ఈ విశుద్ధి చక్రంలో, అక్కడి నుంచి ఒళ్ళంతా తడుపుతుంది, వాడికి సచ్చిత ఆనందం. హిమాలయాసులు, యోగులు, వీళ్ళందరూ మహానుభావులు. అందుకే దేవతా సర్పాలు దాని మీద బతుకుతారు, ఈ అన్నం సున్నం మీద కాదు. ఈ అన్నం కూరలు పచ్చళ్ళు ఇవి కావు. హిమాలయాస్లో వాళ్ళకి సంసారం లేదు, ఆ ఒక్క చుక్క చాలు వాళ్ళకి. వాళ్ళ యొక్క తపస్సు నిరాఘాటంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఆ సచ్చితానంద బ్లిస్ బియాండ్ జాయ్లోనే ఉంటారు. లోకంలో ఏదైనా వాడికి సందేశం అనేది అనిపిస్తే గురువులు ఉంటారుగా, పక్కనే వాళ్ళు చూసి వారి శక్తిని లోకం వైపు మళ్ళీ నడిపిస్తారు. ఆ ధర్మంగా
అప్పుడు ఒక తుఫాను వస్తుంది, దాని తీవ్రత తగ్గిస్తారు. ఇలా లోక కళ్యాణం చేస్తూ ఉంటారు హిమాలయాస్ లో ఉన్న యోగులు. ఏమ్మా? ఉమ్. హిమాలయాస్ కూడా మహా త్రిపుర సుందరి రూపం. ఎలా అంటే కిందకి కింద లోయర్ ఆల్టిట్యూడ్స్ లో మనుషులు జనసంచారాలు, ఉమ్, ఈ ఆశ్రమాలన్నీ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆవేశంతో వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అధమ మధ్యమ సన్యాస మార్గంలో పూర్తిగా వెళ్ళేవాళ్ళు అక్కడ తపస్సులు చేస్తారు. దాన్ని పండించుకుని మళ్ళీ ఉత్తమ హయ్యర్ ఆల్టిట్యూడ్, అంటే శ్వాస కూడా అవసరం లేని స్థానం, అదే అక్కడే ఉంటాయి అన్ని కూడా. కైలాసము, సిద్ధాశ్రమాలు, ఈ ఆనందగర గురువు గారి యొక్క సిద్ధాశ్రమాలన్నీ కూడా, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఈ సర్వ జగత్తుని కూడా వాళ్ళు గురువులు కాపాడుతూ ఉంటారు. అంతేగా. అందుకే గురు కృపాది కేవలం అంటే, స్వామి నాకు ఎప్పుడు మంచి బుద్ధి ప్రచోదయా. అందుకే అక్కడి నుంచి వచ్చే సందేశాలే నువ్వు చేస్తూ ఉంటావు. సృష్టిని అలా వాడు సంరక్షిస్తూ వారి తపస్సు నిరాఘాతంగా జరుగుతూ ఉంటుంది. వారికి కూడా అమ్మవారి సేవలో ఉంటుంది. అమ్మవారు ఆ గురు రూపంలో ఎక్కువ ఆ తేజస్సు అంతా వాడు. ఇక్కడ చెప్పాను కదా, సుధాసార అభివర్షిణి, ఆ వర్షం అంతా వాళ్ళు తడపబడుతూ ఉంటారు. అందుకే వారిని చూస్తే తన్మయత్వం వస్తుంది. మూడవది సుధా, సహస్రారము సర్వవర్ణోపశోభితమైనది. అవునా? అది సర్వవర్ణోపశోభితమైనది. అది ఏ చంద్రమండలము, అదంతా కూడా చంద్రమండలం. సహస్రారం అంతా చంద్రమండలం. అందుకే చిత్ గగన చంద్రిక అన్నారు మీరు గురువు గారి పుస్తకం. చిత్ గగన చంద్రిక అన్నారు. అందుకే చంద్రమండలము, సహస్రార మండలాన్ని వర్ణించేదే, కాళిదాసు వర్ణించేదే చిత్ గగన చంద్రికలు. దానిపైన అగ్నిమండలం. ఏమైందా? అగ్ని, సూర్యుడు. అది అగ్నిమండలం. సో అది ఏ చంద్రమండలము. సుషుష్మ సహస్రారం చేరి సదాశివ తేజస్సుతో ఈ బ్రాజస్సు వెళ్ళి, అంటే మన ఆత్మ ఈ బ్రాజస్సు ఉంది కదా, కిరణాలు, ఈ కిరణాలను ఎక్కడ కలుపుతున్నాము? అయ్యవారు సదాశివ అయ్యవారులో ఈమె వెళ్ళి తన్మయత్వం పొందింది, తనని తాను కరిగిపోయింది ఆయనలో కలిసిపోయి అని అలా చెప్తారు. ఓజస్సు, బ్రాజస్సు, తేజస్సు. తేజస్సు వెళ్ళి బ్రాజస్సులో కలిసిపోయింది. వాళ్ళిద్దరూ కలిసిపోయి బ్రహ్మకచ్చము దగ్గర ఆ మండలములో రాజరాజేశ్వరి స్థితి అయ్యారు. ఓజస్సు అయ్యారని. ఓజస్సు నుంచి తేజస్సు, అదే ఓజస్సు నుంచి జ్యోతి, బిందువు అవుతారు, లలిత. అర్థమైందా? అది రహస్యం. మహాత్రిపుర సుందరి తేజస్సు, అవునా? ఈ రాజరాజేశ్వరి బ్రాజస్సు, ఓజస్సు. అలా దీని నుంచి వచ్చినవే ఈ చంద్రుడు, తారలు, గ్రహాలు, ఇవన్నీ. అర్థమైందా? సూర్యుడి నుంచి పుట్టినవి, అంటే సృష్టి పుట్టినది అని. ఈ కాంతి ద్వారా ఈ సృష్టి పుట్టినది అని. ముందు పుట్టినది చంద్రుడు, తారలు. అవి పుట్టించి తర్వాత మానవుల్ని పుట్టించింది అమ్మవారు. అది కూడా క్రమ పద్ధతిలో పుట్టించింది అని. అర్థమైందా? రహస్యం. ఇవన్నీ మీరు యోగం చేయకుండానే అనుభూతులన్నీ నాతో చెప్పిస్తున్నారు. అమ్మవారు చెప్పిస్తుందో మీరు చెప్పిస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు తేజస్సులో, సదాశివ తేజస్సులో కలిసి ఏమవుతుంది? ఒకటైనప్పుడు, ఇద్దరు ఒకటైనప్పుడు పైనున్న ద్వాదశాంతము, ఈ బ్రహ్మకచ్చం దగ్గర ఇది ఉందే బ్రహ్మ కమలం, అదే బ్రహ్మ కపాల మోక్షం అన్నారు. అది దాని
పైన ఇంకొకటి ఇదే ఉంటుంది, ఏంటంటే శింసుమారా చక్రం ఉంటుంది. ఇది ద్వాదశి. ఈ రెండు కలిపితే ఏమన్నారు? ద్వాదశాంతము అన్నారు. బ్రహ్మ శీర్షముల వెలుగును లాగుచు పైకి పోవును. బ్రహ్మ శీర్షంలో ఉన్న వెలుగును కూడా తీసేసుకుంటుంది. అంటే ఇంకా పైకి వెళ్ళిపోతుందమ్మా, లయంలోకి వెళ్ళిపోతుందమ్మా. ఇంకెందుకు ఆవిడకి ఇవన్నీ? ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇంకేం చేస్తాం? ఇంకంతే, ఖాళీ, ఇంకేం ఉండదు. లాగుతూ పైకి పోను. ముఖ్య ప్రాణము బ్రహ్మ శీర్షమును తాకగానే సుధావర్షము. ముఖ్య ప్రాణము అంటే అమ్మవారి నీలో ముఖ్య ఉదాహరణ ప్రాణం ఆత్మ ఎప్పుడైతే బ్రహ్మ శీర్షము ఇక్కడ తాకిందో, మాడును తాకిందో, అక్కడ నీకు సుధావర్షము సహస్రారముపై పడును. అంటే ఆ తామర పువ్వులో కర్ణిక ఉంటుంది కదా, దానికి తేనె ఎక్కువైపోతే ఏమవుతుంది? పొంగి పొర్లుతుంది. గృహప్రవేశం నాడు పాలు పొంగిస్తే ఏమవుతుంది? పొంగుతుంది. అదంతా పాలమయం. అమ్మ గృహప్రవేశం అయిందండి, ఆనందంగా ఉంటావు. అలానే ఇక్కడ కూడా ఇవన్నీ తడపబడి తిరగబడిన ఎలా ఉంటుంది? ఈ గొడుగు ఉంటుంది చూడండి, అలా చుక్కలు చుక్కలుగా నీ శరీరంలో పడుతూ ఉంటాయి అన్నమాట. అమృత వర్షిణి అంటే అది యోగుల శరీరాల్లో అలా పడుతూ ఉంటుంది. గొంతులో విశుద్ధి చక్రాల్లో పడుతూ, అది తాగుతూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. అమ్మవారి కింద సుశుద్ధిలో శక్తి, ఈశ్వర చైతన్యం ఎలా ఉంది? ఇది తాగి మత్తుగా పడుకుని ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఆయనలో కలిసి ఆమె అమృత వర్షిణి అయింది. అర్థమైందా? జీవి సంకల్పాల నుంచి నిర్వి సంకల్పాలకి వెళ్ళాడు. అంటే నువ్వు అంతవరకు మూలాధారమే శాశ్వతం అంటూ మత్తుగా మాయలో పడున్నావు. నీ చైతన్యం అంతా పడుకోబెట్టావు. అవునా? జాగృతం చేస్తే అది అమృత వర్షిణి అయింది అని. అంటే కోరికలకి లొంగకుండా, జీవత్వానికి లొంగకుండా దైవత్వ లక్ష్యాన్ని తెచ్చుకున్నావు నువ్వు అని. అది జాగృతంలోనే జరుగుతుంది. నిద్రపోతున్నప్పుడు తెలియదు, నిజము తెలియదు, అబద్ధము తెలియదు, మనం ఆడో తెలియదు, మగో తెలియదు, అదే మాయ. సో సహస్రారముపై పడును, అచట నుండి పిండాండాంతర లోకమంతటిని వరదలై ముంచి వేయును. చూసారా? అంత పైకి వెళ్తే అదే చిద్గగనాల్లో ఆనందం. అలా మేఘావృతమైంది ఆకాశము అంటే వర్షం పడుతుందండి అంటున్నాం కదా. ఆ పైకి వెళితే అమృతంతో నిండిన చిద్గగనాలు. అంటే అంత ఆనందంగా నా మనసు ఉంది అని. ఏం చెప్తున్నాడు? అదేమిటి? నిత్యము, సత్యము, బుద్ధము కదా. అచట నుండి పిండాండాంతర లోకమునంతటిని వరదలై ముంచివేయును, అది ఏ నిర్వాణము. అంటే నీకు నిర్వాణం వచ్చింది అని అయిపోయింది. అంటే ఇక నువ్వు కిందకి రావు, నిర్వాణ స్థితికి వెళ్ళిపోయాడు. మహాపరినిర్వాణము అంటే బిందువు, మహానిర్వాణము బిందువు, మహాపరినిర్వాణము అంటే ఆకాశం. అదే మన అనంతము, అదే ఇన్ఫినిట్ వాయిడ్. కిందవన్నీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య, ఇవన్నీ వరుస క్రమంగా వేసుకుంటూ వెళితే పైకి ఎక్కడున్నావు, ఏ మోక్షం వచ్చిందనేది నీకు నువ్వే తెలుస్తుంది. అదన్నమాట, ఇవన్నీ చెప్పకూడదు. సో అది నిర్వాణము లేక తుర్యాతీతము అంటారు. ఫోర్త్ స్టేట్ దాటినది. బ్రహ్మకచ్చము దాటితేనే ఫోర్త్ స్టేట్ దాటదు. తుర్యా జాగ్రత్త, తుర్యా స్వప్న, తుర్యా సుషుప్తి, తుర్యము దాటేశాను నేను. బ్రహ్మకచ్చము దాటేశాను, అమృత వర్షిణి అయిపోయాను. అమ్మవారి పైలోక్యాల్లో అవ్యక్తాకాశ మహదాకాశాలు కూడా వెళ్ళిపోతున్నాను అని. ఎక్కడ దాకా వెళుతున్నావు? పరాశూన్యము లేదా బిందువు. లేక సమాధి లేక బిందు స్థితి అంటారు. ఆయన సమాధి పొందారు అంటారే, సమాధి సమాధి అంటే ఏంటంటే ఇక్కడ ఈ పదానికి అర్థం కాదు.
అంటే అమ్మవారిలో పూర్తిగా సమాధి అయిపోయారు. నా ఆలోచనలన్నీ నాలో సమాధి అయిపోతాయి, నా ప్రేమలు అభిమానాలన్నీ నాలోనే ఉండిపోతాయి అంటావే, అలా నేను అమ్మవారి ఆలోచనలో నేను సమాధి అయిపోయాను, అమ్మలో కరిగిపోయాను. దానిని పంచదశి అని కూడా అంటారు. షోడశి 15 చైతన్య వస్తువులు కాదు. ఎంత కష్టపడ్డావు తల్లి నువ్వు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతం దాటి అమ్మలో కలిసేవారు, సమాధిలోకి వెళ్ళేవారు. అదే సాయుధ్యం. అలా తల్లి నిన్ను హక్కును చేర్చుకుంటుంది అంటే అంత ఇష్టం. అందుకే సువాసనర్చన ప్రీత. ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా శ్రీ విద్యోపాసకులైనా తన బిడ్డలు ఎవరైనా స్త్రీ, ఇంకా అక్కడ స్త్రీ పురుషాన్ని భేదం లేదు, ఆత్మకి స్త్రీ పురుషాన్ని అలా తనలో కలిపేసుకుంటుంది. నీ కిరణాన్ని అలా కలిపేస్తుంది. ఇక్కడికి ఒక రకంగా యోగా శాస్త్రం అంతా చెప్పటం జరిగింది. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, తేజస్సులు, బ్రాజస్సులు, ఓజస్సులు, సహస్రారాలు, రాజరాజేశ్వరి స్థితులు, అక్కడి నుంచి మళ్ళీ నిర్వాణము, సమాధి, మహాపరినిర్వాణము, మహాపరినిర్వాణం వరకు కూడా ఈ నామాలు, ఇంత యోగా శాస్త్రాన్ని అమ్మవారు నీకు అనుభూతి చేయించారు. ఎంత కరుణ ఉంటే నీకు ఇదంతా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే మనుషుల్ని మర్చిపో అని చెప్పింది. వాళ్ళందరూ అప్పుడే ఉంటారు, జాగ్రత్తలో ఉంటారు, జాగ్రత్తలోనే కలిసిపోతారు. స్వప్నంలో ఎందరో వస్తారు, అందరూ ఆ వ్యక్తి మీద ఎంతో ప్రేమ పెంచుకుంటాం, మళ్ళీ స్వప్నం కరిగిపోగానే ఆ వ్యక్తులు వెళ్ళిపోతారు. అవునా? మీకు స్వప్నాలు వస్తాయిగా. సుషుప్తిలో కూడా అంతే. తర్వాత తుర్యంలో కూడా మళ్ళీ దేవతలు వీళ్ళందరూ కూడా జాగ్రత్త అంటారు. జాగ్రత్తలో నేను ఫలానా దేవుణ్ణి చూశాను, ఫలానా అగస్తులు వారు కనిపించారు అన్నది ఏదైతే ఇటువంటి సత్పురుషుల యొక్క సందర్శనాలు జరుగుతాయో అది పోతుంది. స్వప్న ఒక్కోసారి అక్కడే నువ్వు నిద్రపోయి చేస్తే అక్కడ దేవతలు, పై దేవతలందరూ కూడా కనిపిస్తుంటారు. వాళ్ళే కనిపిస్తారు. అక్కడ మళ్ళీ సుషుప్తిలో ఉంటావు, డీప్ స్లంబర్ స్టేట్ అంటారు. దానిపైన తుర్యాతీతము. ఇక కళ్ళు తెరిచావు అంటే ఇంకా తుర్యాతీతంలో ఉండటం అంటే అమ్మవారి సాహిత్యంలో ఉండటం అన్నమాట. అసలైన కళ్ళు తెరుచుకోవటం అంటే అది. అంతేగాని జాగ్రత్తలో కళ్ళు తెరిచాను, స్వప్నంలో కళ్ళు తెరిచి మూసాను, ఇవి కావు. కళ్ళు తెరుచుకో, నిజం ఎరుగు. నిజం తెలుసుకోవటం అంటే అసలైన నిజం. సచ్చితానంద, సత్యమేవ జయతే, సచ్చితానంద అనేవి ఇక్కడ తుర్యాతీతంలోనే అనుభూతి అవుతాయి, కానీ కింద చెప్పుకోవటానికి పనికొస్తాయి. ఇక్కడికి నా కంప్లీట్.